నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు. నరసన్నపేట నియోజకవర్గానికి పలు అభివృద్ధి పనులను మంజూరు చేస్తూ వేదికపై నుంచి హామీ. పాలకొల్లు పట్టణంలో తీవ్ర తాగునీటి ఎద్దడి. ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోలేదని ఉన్నతాధికారులపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం. శ్రీవాణి ట్రస్ట్ ఆన్లైన్ టికెట్లను కేవలం 1 నిమిషంలోనే మాయం చేస్తూ కూటమి నేతలు 48 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన ఆగ్రహం. విద్య, వైద్య, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో కాకినాడ జిల్లా అగ్రగామిగా నిలవాలి. 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచన. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదిక కార్యక్రమంలో ప్రభుత్వ దార్శనికతను, భవిష్యత్తు ప్రణాళికలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. తన మనసుకు దగ్గరైన 4 కార్యక్రమాలే రాష్ట భవిష్యత్తుకు మూల స్తంభాలని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మార్చే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలు, జనాభా సమతుల్యత, భూ రికార్డుల ప్రక్షాళన తన జీవితాశయమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మీ అభిమానం, మీ ఉత్సాహం చూస్తా ఉంటే నేను రాత్రింబగళ్ళు పనిచేసినా, ఎంత కష్టపడి పనిచేసినా మీ ఆనందం చూసిన తర్వాత, మీ అభిమానం చూసిన తర్వాత ఇంకా ఎక్కువ కష్టపడాలనే నిర్ణయానికి రోజు రోజు నేను పెంచుకుంటూ ముందుకు పోతున్నాను. నా మనసుకు దగ్గరుండే 4 కార్యక్రమాలు. ఒక కార్యక్రమం రాష్ట్రం మొత్తం పరిశుభ్రంగా ఉండాలి. దానికోసం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. ఈరోజు స్వచ్ఛాంధ్రతో ప్రారంభిస్తున్నాం, స్వర్ణాంధ్ర దిశగా అడుగులేస్తున్నాం. రెండో కార్యక్రమం, మొదటి తారీఖు నాకు గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ఎక్కడున్నా ఆ రోజు మాత్రం మీ దగ్గరికి నేరుగా వచ్చి మీ బాగోగులు తెలుసుకుంటూ, ఈ కార్యక్రమంలో పింఛన్లు నేరుగా నేను ఇచ్చినప్పుడు నాకుండే ఆనందం నా జీవితంలో ఎప్పుడూ ఉండదు. అర్హులైన వ్యక్తులకి, అవసరమైన వ్యక్తులకి నేనేదో ఇవ్వడమే కాకుండా నేరుగా మీకు గౌరవంగా అందుతుందా లేదా అని నాకు 2 టీంలు ఉన్నాయి. ఒక టీం చూస్తే మా అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం ఇక్కడే ఉన్నారు. ఈరోజు నాకు మంచి పేరు వచ్చినా, చెడు పేరు వచ్చినా ఈ అధికార యంత్రాంగం ద్వారానే వస్తుంది. ఈరోజు మనం సాధించిన విజయానికి కూడా మనందరం కారకులం. రెండో టీం నాకు ఎప్పుడూ అనునిత్యం నాతో ఉండేది మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అధికారం ఉంటే అధికార యంత్రాంగంతో పనిచేపిస్తాం. మిగిలినప్పుడు నన్ను ఎప్పుడు అంటిపెట్టుకుని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడే నా కుటుంబ సభ్యులను నా జీవితంలో మరిచిపోలేను. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నేపథ్యంలో ఉన్నతాధికారులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులపై ఆయన మండిపడ్డారు. ఆదివారం ఉదయం మున్సిపల్ వాటర్ వర్క్స్ కు వెళ్లి తాగునీటి చెరువుల్లో నీటి పరిమాణాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. చెరువుల్లో ప్రస్తుత నీటి పరిమాణం ఇంకా ఎన్ని రోజుల వరకు సరఫరా చేయవచ్చో మంత్రి అంచనా వేశారు. రానున్న రోజుల్లో ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. మరోవైపు యుద్ద ప్రాతిపదికన బోరుబావి తవ్వకాలు చేయాలని స్పష్టం చేశారు. డ్రింకింగ్ వాటర్ అనేది ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరికి కూడా చాలా అత్యవసరమైనటువంటిది. అటువంటి డ్రింకింగ్ వాటర్కు సంబంధించి మన పాలకొల్లు పట్టణంలో ఈ త్రాగునీరు ఇబ్బంది అనేది మరి గత 15-20 సంవత్సరాల నుంచి కూడా మనందరికీ కూడా ఇబ్బంది అనేటువంటి పరిస్థితి. ఎందుకంటే
ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో అప్పుడున్నటువంటి పాపులేషన్ 30-40 వేల కెపాసిటీకి సరిపడేటటువంటి చెరువులు మాత్రమే ఉన్నాయి. తర్వాత ఉషారాణిగిరి టైంలో కొంత చెరువులను పెంచాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా 50-60 ఎకరాలు ఒక్కచోటనే లభ్యం కాదు. వాళ్ళు కోర్టులకి వెళ్ళినటువంటి నేపథ్యంలో మేము ప్రయత్నం చేస్తున్నాం, ఉషారాణిగారు ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు 50-60 ఎకరాలు ఒక్కచోటే లభ్యమయ్యేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ యొక్క 40,000 మందికి సరిపోయేటువంటి చెరువుల్ని ఆ సమ్మర్లో జాగ్రత్తగా మనం పొదుపుగా యూటిలైజ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో ఏదైతే ఈ కాలువలకు సంబంధించి మరి గతంలో 14-19 హయాంలో 40 రోజులు మనం కాలువ కట్టుబడి చేసేవాళ్ళం. ఆ 40 రోజులకి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుని మనం ఒడ్డిపోటు ఇచ్చి అందులో కూడా పవర్ కూడా కట్ చేసి వాటర్ గతంలో కూడా మనం 14-19 ఇచ్చేవాళ్ళం. తర్వాత 19-24లో అసలు కాలువల్లో పనిచేయడమే మర్చిపోయారు కాబట్టి కాలువల్ని కట్టడమే మర్చిపోయి పొలాలు పంటల మీద ఉన్నప్పుడు నీళ్లు తక్కువ ఉండేవి, మే నెలలో కాలువల్లో నీళ్లు ఎక్కువ ఉండేవి. దానివల్ల మరి రైతాంగం నష్టపోయింది. కాలువల్లో పనులు లేక అక్కడ ఏదైతే నాచు పెరిగిపోయి గడ్డి పెరిగిపోయి సిల్ట్ పెరిగిపోయి వాటర్ వచ్చే పొజిషన్ లేదు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రైతాంగం కోసం ఇప్పుడు వేళ ఓఎండ్ఎం వర్క్లు మొన్ననే లాస్ట్ ఇయర్ 900 కోట్ల రూపాయలు ఓఎండ్ఎం నిమిత్తం ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం 397 కోట్ల రూపాయలు ఈ కాలువలు, డ్రైన్లు, డీసిల్టింగ్కి, వీడ్ రిమూవల్కి అన్నీ ఇచ్చాం. ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. దానివల్ల ఈ సంవత్సరం 45 రోజులు అంటే ఏప్రిల్ 20వ తేదీన కెనాల్స్ని కట్టడం జరిగింది. మళ్ళీ అది జూన్ 1వ తారీఖున సూత్రప్రాయంగా రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉండొచ్చు. అంటే ఈ రకంగా చూసుకున్నా మరి జూన్ 1 వదిలినా మళ్ళీ 3-4 డేస్ 5 డేస్ మనకు రావడానికి పడుతుంది టైం. ఎందుకంటే ధవలేశ్వర్ నుంచి రావాలి కాబట్టి. అంటే ఈ రకంగా ఒక 45 డేస్ 50 డేస్ మనకి పడుతున్నటువంటి పరిస్థితి. 20వ తారీఖు నుంచి 5వ తారీఖు అంటే ఖచ్చితంగా 45 డేస్ 50 డేస్ మనకు టైం పడుతుంది. మనకు ఉన్నటువంటి నీరు ట్యాంకుల్లో చూస్తే కేవలం 14 ఫీటే ఉంటుంది హై లెవెల్కి. ఆ 14 ఫీట్నే మరి మనం ఉపయోగించుకోవాలంటే మనకి 25 డేస్కే యాక్చువల్గా సరిపోయేటువంటి వాటర్ అది. ఆ రకంగా చూస్తే మరి ఇప్పటి వరకు వాటర్ని ఆల్రెడీ 14 అడుగులనంటే ఇప్పుడే ఆ చెరువులో మనం చూస్తే దగ్గరగా 7.2 అంటే 7 అడుగులు మాత్రమే ఉంది. ఆ 7 అడుగుల్లో కూడా మళ్ళీ కింద ఉన్నటువంటి 3 అడుగులు కూడా వాటర్ ఫ్లో అయ్యేటువంటి ఉండదు, డెడ్ స్టోరేజ్ కింద ఉంటుంది. అంటే ఇంకా 4 అడుగులు మాత్రమే చెరువులో మనకి అవైలబిలిటీ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రకారం వాడతాయి. ఎందుకంటే ఏప్రిల్ 20వ తారీఖున మనం కాలువలు కట్టినప్పుడు 23 దాకా కాలువ వచ్చింది. అదేవిధంగా బండ కూడా వేసి 28వ తారీఖు వరకు వాటర్ను వాడారు. మరి ఏదైతే మళ్ళీ మొన్నటి నెల 8వ తారీఖు నుంచే ఒంటుపోటు చేశారు ఇక్కడ ప్రజలు కానీ లేదా ఇతరత్ర విజ్ఞప్తుల దృష్ట్యా. దాని ద్వారా కొంత వాటరు మరి ఎక్కువ అనుకున్నట్టు కంటే కూడా ఎక్కువ వెళ్ళినటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్నటువంటి వాటర్ని మనం సరైనటువంటి షెడ్యూల్ ప్రకారం వాడుకోకపోతే మళ్ళీ ఇంకొక ఎందుకంటే ఇది ఒక 15, ఒక 5, 20 రోజులు వాడుకోవాలి. ఇప్పుడున్నటువంటి వాటర్ చూస్తే ఒక 10-12 రోజులు. కలియుగ వైకుంఠమైన తిరుమలను కూటమి ప్రభుత్వం దళారులు తమ తాబేదారులకు 100 కోట్ల దందా కేంద్రంగా మార్చేసిందని వైసీపీ అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ హయాంలో హైందవ ధర్మ రక్షణ కోసం తెచ్చిన శ్రీవాణి ట్రస్ట్ ఆన్లైన్ టికెట్లను కేవలం 1 నిమిషంలోనే మాయం చేస్తూ కూటమి నేతలు 48 కోట్ల పచ్చిదోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. తిరుమలలో ఉచిత దర్శనం దగ్గర నుండి వీఐపీ బ్రేక్ టికెట్ల వరకు బ్లాక్ మార్కెట్ గా మార్చి ఇప్పటి వరకు 400 కోట్లకు పైగా స్వామివారి సొమ్మును లూటీ చేశారని, దీనిపై డీఆర్డీఓ సెట్-ఇన్ సంస్థల పర్యవేక్షణలో సీబీఐ ఆధ్వర్యంలో విచారణ జరిపించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని భూమన సవాల్ విసిరారు. పేద గ్రామ ప్రాంతాలలో మరీ ముఖ్యంగా దేవాలయాలు నిర్మించాలి పెద్ద ఎత్తున అనేటువంటి నిర్ణయంతో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవాణి ట్రస్టును తీసుకొని వస్తే మేము ఆ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 4,500,000కు పైగా దేవాలయాలు కట్టాలన్నటువంటి ఒక భగీరథ నిర్ణయం తీసుకొని అందులో చాలా వరకు పూర్తి చేసి మిగతావన్నీ కూడా పూర్తి చేసేటువంటి దశలో మా ప్రభుత్వం పోయిన తర్వాత
2024 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా ఒక కలం పోటుతో ఆ దేవాలయాల నిర్మాణాలన్నీ కూడా ఆపివేసి శ్రీవాణి పథకమే పెద్ద దోపిడీ పథకం, మేమంతా తినేశామనని ఆ 5 సంవత్సరాలు ఊరు వాడ ఘోషించినటువంటి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ ఆయన మేము 10,000 గుడులు కడతాం, మేము ఆలయ పరిరక్షణ పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి మా హయాంలో 1000 టికెట్లు ఇస్తూ ఉంటే దాన్ని 2,000కు పెంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పెంచిన తరువాత చంద్రబాబు నాయుడు గారు శ్రీవాణి టికెట్లలో మా అవినీతి ఉంది అని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఒక్క రుజువు కూడా చూపించకుండా కేవలం అభాండాల కోసమని మా మీద దుమ్మెత్తిపోసి తద్వారా ప్రజలను వంచి ఓట్లు దండుకునే కార్యక్రమంగా శ్రీవాణిని మలుచుకున్న చంద్రబాబు గారు ఈ రోజున అదే శ్రీవాణిని ఒక ఆదాయ వనరుగా, వ్యక్తిగత ఆదాయ వనరుగా మార్చివేశారు. ఆన్లైన్లో 3 నెలలకు ఒకసారి రోజుకు 1000 శ్రీవాణి టికెట్లు ఇస్తారు. అలాగే ప్రతిరోజు 800 టికెట్లను 9 గంటల ప్రాంతంలో సరిగ్గా 9 గంటలకు రిలీజ్ చేయటం జరుగుతుంది. మేము 1.5 నెలలుగా ఈ పథకం వాళ్ళు ప్రారంభించినప్పటి నుంచి పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతోంది, అవినీతి జరుగుతోంది, దందా జరుగుతోంది, చాలా అపచారమే చేస్తున్నారు. ఇప్పటి వరకు 9/1/2026 నుంచి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా 800 రూపాయల టికెట్లు ఇవ్వటం ప్రారంభించిన నుంచి 800 టికెట్లు పూర్తిగా ఒక్క నిమిషంలో పూర్తిగా అమ్ముడుపోయినట్టుగా టీటీడీ వెబ్సైట్లో చూపిస్తూ మిగతావన్నీ కూడా దళారులు, దోపిడీ దొంగలు, టీటీడీ పెద్దల ఆశిష్యులతో 800 టికెట్లని 5,000 రూపాయల అధికంగా ఇప్పటి వరకు 48 కోట్ల రూపాయలు దండుకున్నారు బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఉన్న యాజమాన్యం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.